నమస్తే, నేను ప్రశాంత్. చంద్రబాబు నాయుడు గారి ఐడియాకి వైసీపీ మీడియా ఫిదా. ఇంతకీ బాబు గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చంద్రబాబు గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు? సో ఈ క్రమంలో చాలా మంది సంతోషపడుతున్నారని కూడా విన్నాము. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వీళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారని అయితే విన్నాము. ఇంతకేం ప్లాన్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం చూపెట్టుకోవాలంటే కొన్ని లక్షలతో ఖర్చుతో ఉంటుంది. అలాంటిది ఈ రోజున ఒక బీమా అనేది పెడితే దాని మూలన ప్రజలందరికీ కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏదైనా జబ్బు వస్తుంది అని అంటే ముందు భయపడేది ఏంటంటే, ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడేది ఏంటంటే డబ్బులు ఖర్చు అవుతాయి. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో సరిగా చూడరు, అక్కడ వసతులు ఉండవు, డాక్టర్స్ అందుబాటులో ఉండరు, మెడిసిన్స్ అందుబాటులో ఉండవు అనే భయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయము. సరే ప్రైవేట్కి వెళ్దామా అని అంటేనేమో ప్రైవేట్ హాస్పిటల్ ఫీజులు తట్టుకోలేరు. సో అందుకని ఫస్ట్ ఎవరికైనా భయం వచ్చేది ఏంటి, అమ్మో మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి రోజులు తడబడతా దాన్ని పెండింగ్ పెట్టేస్తూ ఉంటారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ రోజు వద్దులే, ఏదో చేసుకుంటే తగ్గిపోతుంది అని ఒక జబ్బుని ఇంకొంచెం రోజులు డిలే చేసేసుకుంటా వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి వెళ్తే ఏమో తగ్గిపోతుందేమోలే, బాగైపోతామేమోలే అనే దాంతోనే ఆలోచిస్తుంటారు. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఈ స్కీమ్ తీసుకొద్దామని చూస్తున్నారో ఇది చాలా మంచి స్కీమ్. దీని మూలాన ప్రజలందరికీ కూడా హెల్త్కి ఒక భరోసా. ఇప్పుడు విదేశాల్లో అలాంటి దేశాల్లో చూసినప్పుడు ఎక్కడా కూడా హెల్త్కి అనే చోట హెల్త్ అంటే ఆ గ్రీన్ కార్డు ఉంటేనో ఏదైనా ఉంటే హెల్త్కి ఏ హాస్పిటల్ వెళ్ళి చూపెట్టుకున్నా వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. సో అలాంటిది అంటే ఓ 2.5 లక్షలు అంటే మంచి అమౌంట్. అంత డబ్బులతో మనం ఏదైనా ఒకళ్ళకి 2.5 లక్షలు అంటే ఇప్పుడు ఉన్న పబ్లిక్ అంతా తీసుకోండి ఎంత ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంటే ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ కడితే 10 లక్షలకి, ఇప్పుడు 4 తీసుకుందాం కుటుంబంలో అంటే 10 లక్షలు ఇన్సూరెన్స్ కట్టుకున్నట్టు లెక్క. ఇక్కడ ఎవ్రీ పర్సన్కి 2.5 లక్షలు ఎంత సేవింగ్, ఎంత ముందు చూపు. దీని మూలన అందరికీ ఆర్థికంగా కానివ్వండి, అమ్మో ఏదైనా భయం పడుతూ హెల్త్ ప్రాబ్లం వస్తే మనం ఇంకేంటి అనే భయం లేకుండా మంచి స్కీమ్ తీసుకురావటం కానివ్వండి, ప్రజలందరిలో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా అనేది వచ్చేసింది. ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డికే కానివ్వండి నోట్లో మాట కూడా రాకపోవచ్చు. ఈ ప్రజల్లోకి అంటే ఎంత బాగా ఇది రేపొద్దున ఇది వచ్చిన దగ్గర నుంచి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళైనా కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళ మీడియా కానివ్వండి, వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు షాక్ అవటమే వాళ్ళ వంతు అవుతుంది, అంతే కదా. ఇది ఎప్పుడు కూడా ప్రజలకి బాగా రీచ్ అయిన ఇది. మనం చాలా ఆయన ఏదైతే గతంలో చెప్పకపోయినా ఇది చెప్పలేదు, నేను చేస్తాను నేను చేపిస్తానని ఎలక్షన్లో ఎక్కడా చెప్పలేదు, కానీ చేశారు. అదేలాగా కొన్ని స్కీమ్లు అలాగే చేశారు. అంటే మీరు అందరూ అంటారు సూపర్ 6 చేశారా, సూపర్ 6 చేశారా, సూపర్ 6 దానిలో అయ్యేది అవుతూనే ఉన్నాయి. దానికి ఇదిగో ఈ టైంలో ఇది చేస్తాం, ఈ టైంలో ఇది చేస్తామన్నారు. కొన్ని ముందే చేశారు, ఇంకా ప్రాసెస్ నడుస్తున్నాయి. కానీ దానిలో లేనాటివి కూడా అనౌన్స్ చేస్తున్నారు కదా. ముందు గతంలో అనుకోనేటివి కూడా ఇప్పుడు చేస్తున్నారు కదా. అన్నా క్యాంటీన్ సూపర్ 6లో లేదు, సూపర్ 6లో అది లేదు. అన్నా క్యాంటీన్ పెట్టడం కానివ్వండి, వృద్ధుల పెన్షన్ కానివ్వండి, అది సూపర్ 6లో లేదు. రోడ్లు, రవాణా వ్యవస్థ డెవలప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చెప్పలేదు. అదే నెససరీ, ఏవేవైతే నెససరీ ఉన్నాయో అవన్నీ దాని అంతటా అది ఫాలో అయిపోతూనే ఉన్నారు, చేస్తున్నారు. ఈ రోజున ఏదైతే ఇది చెప్పారో ఆరోగ్య బీమా, ఇది చాలా వరకు ప్రజలందరిలో కూడా ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ మాకు అసలు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం ఉండేది, ఏమవుతుందో ఏమో, రేపొద్దున ఆ ఫీజులు కట్టుకోలేక కానివ్వండి అనే ఆలోచన అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో ఇంకోటి కూడా ఆలోచించాలి బాగా, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ.
ఏ విధంగా ఉంటది. అంటే మనం చిన్న ఇష్యూ అని వెళ్తేనే జస్ట్ అంటే ఒక ఫీవర్ అని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు మనకు వర్షాకాలం అంటే జలుబు అనేది కామ్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లిస్ట్ లో అన్ని రాసేస్తారు. ఇదికేంటి గవర్నమెంట్ ఇచ్చే సొమ్మే కదా, ఈ టెస్టులు చేసుకోవాలి, ఒక బిజినెస్ లాగా చేసేస్తారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఇచ్చినప్పుడు అదే వాళ్ళు చేసింది. సో ఇప్పుడు కూడా అదే చేసేస్తారు వీళ్ళు మొత్తం బిల్లులు వేసేసి మొత్తం. అంటే దాన్ని ఇప్పుడు మా సంవత్సరానికి 2.5 లక్షలు అన్నప్పుడు వీళ్ళ ఆలోచన ఎట్టుంటుంది, అవి మనం అన్ని బిల్లులు కలిపేసుకుందాం అని చెప్పేసి ఉన్నవి లేనివి అన్నీ చేసి వాళ్ళకి టెస్టులు గిస్టులు అని చెప్పేసి వీళ్ళ దందా ఏమైనా స్టార్ట్ అవుతుంది. సో దీన్ని కూడా కొంచెం ఆల్రెడీ మనకి చూసే దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. ఆరోగ్యశ్రీ ఇట్లాంటి వాటి మీద కూడా ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్ దందాలు చేస్తున్నారు. అంటే బిల్లు మనకు ఆరోగ్యశ్రీ అంటే కొంచెం ఎంతో కొంత తక్కువ అవుతుంది పర్సెంటేజ్ కాబట్టి వాళ్ళు కూడా ముందే బిల్లు ఎక్కువ వేసి కూడా చూపిస్తారు. అవును. సో ఇలా కూడా అంటే ఇప్పుడు మన బాబు గారు ఒకవేళ ఇది కనుక తీసుకొస్తే, ఈ స్కీమ్ కనుక తీసుకొస్తే మేబీ ఇది కూడా బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ పరంగా కూడా. అంటే ఇప్పుడు ఒక మంచి చేసేటప్పుడు ఇట్లాంటి చెడు కూడా కొన్ని వస్తూనే ఉంటాయి. 100% పాజిటివ్ ఉన్నప్పుడు అక్కడ నెగటివ్ కూడా వస్తుంది. కానీ దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఎలా ఖండించాలి, ఏం చేయాలనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్తో ఆయన ఆలోచించి ఆయన అయితే ఇప్పుడు ఇట్లాంటి వాటికి అంటే ఇప్పుడు 2.5 లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు. సో దీనిలో అంటే వాళ్ళకి వచ్చిన జబ్బు ఏంటి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక మినిమం అమౌంట్ ఉంటుంది కదా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే హాస్పిటల్ రేంజ్ని బట్టి వాళ్ళు వేసేస్తూ ఉంటారు, అది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చూసి దీనికి ఎంత అవుతుంది ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది. ఇదిగోండి ఈ జబ్బుకైతే ఇంత మినిమం అమౌంట్ తీసుకోవచ్చు, ఇలాంటివి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు అలాంటివి ఏమైనా పెడతాయేమో అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఊరికే ఫీవర్ అని వెళ్ళి జాయిన్ అయితే కూడా మీ బిల్లులు ఎక్కువ వేసేస్తారేమో. ఎందుకంటే సంవత్సరం వరకు వర్తించుతుంది అది. ఆ సంవత్సరంలో ఒక్కొక్కసారి ఇంకొక టర్మ్ కూడా వెళ్ళాల్సి వస్తే డబ్బులు అయిపోతే మళ్ళీ అది వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇక్కడ ఒకసారి ఏదైనా ప్రాబ్లం, జ్వరం వచ్చిందో, ఒక డెంగ్యూ వచ్చిందో, చికెన్ గున్యా వచ్చిందో, హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది, హాస్పిటల్లో చేరారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడికే వాళ్ళు 2.5 లక్షలు బిల్ వేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్ళే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం లాంటిది వస్తే మనీ మొత్తం అయిపోయినట్టే కదా. అవును, వాళ్ళకి ఏమీ ఉండదు కదా. మళ్ళీ సంవత్సరంలో అంటే సంవత్సరం తర్వాత వస్తుందేమో కానీ అప్పుడు రాదు కదా. ఓకే, అంటే ఇక్కడ మీరు ఏమంటున్నారంటే మీకు ఒకసారి ఏమైనా అయితే కనుక, అంటే యాక్సిడెంట్ లాంటివి ఏదైనా అయితే కనుక ఇక్కడ 2.5 లక్షల వరకు అయితే మనకి క్లెయిమ్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఒకవేళ సేమ్ మళ్ళీ యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా అనారోగ్యం ఏదైనా గురవడం కానీ సో అలాంటిది అయితే మళ్ళీ కూడా మనకి 2.5 లక్షలు అనేది ఉపయోగపడుతుంది సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకోసారికి మళ్ళీ ఉపయోగపడుతుంది. ఒక ఫస్ట్ ఇయర్ ఇట్లాంటిది ఏదైనా యాక్సిడెంట్ నువ్వు చెప్పినట్టు ఏదైనా జరిగినాయి మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏదైనా ఆపరేషన్ చేసుకోవాలన్నా ఇలాంటివన్నీ మళ్ళీ ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే ఒకేసారి 2 సార్లు జ్వరం రావటం, చిన్నవి ఇష్యూస్ అలా వచ్చినప్పుడు హాస్పిటల్స్ మరీ ఎక్కువ దోచేయకుండా మళ్ళీ అదే వాళ్ళ ఇన్సూరెన్స్ మళ్ళీ వాళ్ళకి ఉండాలి కాబట్టి సో చూసి అంటే ఒక అంటే ఏదో ఆపరేషన్స్ ఇంకోటో ఉంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవటానికి ఉంటుంది. ఏదో చెకప్ లాక్కో లేకుండా ఉంటే ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వటము, ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఎట్లాంటివి ఏమైనా వచ్చి జాయిన్ అవ్వటం, వాటికి కూడా పెద్ద మొత్తంలో దోచుకోకుండా చూసుకునే జాగ్రత్త కూడా తీసుకోవాలి. అది కూడా అవసరం ఉంటుంది. సరే, ఇది అయితే చాలా మంచి స్కీము. ప్రజలందరికీ కూడా ఇప్పుడు కావాల్సిన నీడ్ ఏంటి, మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, పిల్లల్ని ఇప్పుడు అంటున్నారు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి, పెంచండి, ఎందుకు దేశ జనాభా తగ్గిపోతుంది నెక్స్ట్ ఇంకో 30 ఏళ్ళకని అంటున్నారు కదా. సో అంతమందిని కని పెంచాలంటే చదివించడం కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, వైద్యం ఎక్స్పెన్సివ్ అయిపోయింది, వైద్యం కూడా ఎక్స్పెన్సివ్ అయింది. ఇప్పుడు వైద్యం కొంచెం వెసులుబాటు వచ్చింది, అదేలాగా ఎడ్యుకేషన్ కూడా వచ్చింది అనుకోండి. సో అప్పుడు అందరికీ కూడా ఈ స్కీముల కన్నా కూడా అండి మెయిన్ కావాల్సింది అవే, ఎడ్యుకేషను, హెల్త్, ఇలాంటి వాటిల్లో కానీ జాబ్ గ్యారంటీ ఉంటే చాలు, ఎవరికైనా సరే హ్యాపీ లైఫ్ గడిచిపోతుంది. ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 గవర్నమెంట్ చూసుకుంటే ఎవరి లైఫ్ అయినా బిందాస్గా గడిచిపోతుంది. సో ఎక్కడ ఎవరు భయపడాల్సిందే పని లేదు. ఎందుకంటే పని చేసుకుంటా తిండికి వస్తుంది, పిల్లల్ని చదివించుకోవటానికి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే
చెకప్ చేసుకోవటానికి, అదే డాక్టర్స్ దగ్గర చూపెట్టుకోవడానికి, ఏ ఆపరేషన్లో ఏదైనా చేసుకోవటానికి హెల్త్ గ్యారంటీ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? ప్రజలకు ఇంతకు మించి ఏం కావాలి? అన్నీ ఉన్నట్టే కదా. సో ఇది అనేది వచ్చిందంటే, ఈ ప్రాసెస్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టే ఉంటారు కూడా. ఇప్పుడు ఆల్రెడీ దానిలో ఒకటి రీచ్ అయిపోయింది ఏపీ గవర్నమెంట్, ఎందుకంటే హెల్త్ విషయంలో రీచ్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అదేలాగా బాబు గారు ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. లోకేష్ గారు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది. సో ఇవన్నీ కూడా పుష్కలంగా ఏపీ ప్రజలకి అందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.